అది బిజినెస్గా చేయడం అనేది నేర్చుకున్న తర్వాత దాన్ని ఏం చేసి ఉంటారంటే, అయ్యో అమ్మకు పాలు పడలేదే, పాపకి పాలు కావాలి కాబట్టి ఆవు పాలు తాగండి, గేదె పాలు తాగండి అని చెప్పడం కాకుండా, నాకు చిన్నప్పుడు గుర్తొస్తా ఉంది, ఆవు పాలు అయితే పర్వాలేదు, గేదె పాలు అయితేనేమో కొంచెం నీళ్లు కలిపి పలసగా చేసి పిల్లలకి ఇవ్వండి, వాతం చేస్తుంది అని చెప్పడం కూడా ఇన్నట్టు గుర్తొస్తా ఉంది. దాన్ని బిజినెస్ చేసి ఏం చేశారంటే, అందరూ పాలు తాగాల్సిందే, జీవితాంతం పాలు తాగాల్సిందే అని చెప్పి కోట్ల లీటర్ల పాలు ఇవాళ మార్కెట్లో అమ్ముతున్నారు. మనం ఏమనుకుంటామంటే పాలు బలం అనుకుంటాం. మెడికల్ సైన్స్ ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఈ సమాజంలో ప్రజల్లో పాలు బలం అనేటువంటి అవగాహన ఉండడానికి కారణం ఏంటంటే, అభివృద్ధి చెందిన వైద్య శాస్త్రం ఏం చెప్తూ ఉందో అది మనకు తెలియకపోవటమే. శరీర నిర్మాణ ధర్మశాస్త్రం ఏం చెప్తూ ఉందంటే, 12 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే పాలని సంపూర్ణంగా అరిగించుకోగలిగేటువంటి డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయి. 12 ఏళ్లు దాటిన దగ్గర నుంచి వాటి ఉత్పత్తి అంతా తగ్గిపోతుంది, అరిగించగలిగే కెపాసిటీ పోతుంది అని. అంటే పాలను అరిగించుకునే కెపాసిటీ క్రమంగా క్షీణిస్తున్నటువంటి మనిషి పాలు తాగితే ఏం జరుగుతుందంటే, అరిగి ఎరగని కెమికల్ వేస్ట్ అంతా కూడా బాడీలో ఎక్యుమిలేట్ అవుతుంది, లేదా వేస్ట్గా బయటికి వెళ్ళిపోతుంది తప్ప ఏ రకంగానూ దానిలో ఉండేటువంటి వాల్యూస్ మనకు ఉపయోగపడటం జరగదు. ఇది స్పష్టంగా హెల్త్ సైన్స్ తెలుస్తూ ఉంది.